ఏదైనా కోర్సెస్ చేస్తే ఇంకా జాబ్లో కానీ కెరీర్లో ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్లీ అండి. ఈ కోర్సెస్ సివిల్ ఇంజనీరింగ్ మనము కాలేజ్లో చదువుతూ కూడా మార్కెట్లో ఏవైతే కంపెనీస్ కానీ లేకుంటే గవర్నమెంట్ సెక్టార్ కానీ ప్రైవేట్ సెక్టార్ కానీ ఈ సెక్టార్లో వాళ్ళు ఏ విధంగా వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఏమైనా సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తున్నారా లేకుంటే ఏదైనా డిఫరెంట్ టెక్నాలజీ వాళ్ళు ఏమైనా యూజ్ చేస్తున్నారా. సో ఆ టెక్నాలజీకి సంబంధించి మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఒకవేళ ఉంటే ఆ ఇన్స్టిట్యూట్లో మన కోర్సెస్ చేసుకోవడం మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోక్యాడ్ ఉంది. ఇంతకుముందు మన డ్రాఫ్టింగ్ మనం చేతితో చేసేవాళ్ళం. ఫర్ కాన్సెప్ట్ తెలియడానికి ఇనిషియల్ ఏ విధంగా బిల్డింగ్ ఉండాలనే దానికి మనము కాన్సెప్ట్ పెన్సిల్తో డ్రా చేస్తాం. బట్ అల్టిమేట్లీ డ్రాయింగ్ చేయడానికి మాత్రం మనం కంప్యూటర్తో ఆటోక్యాడ్లోనే డ్రాయింగ్ డ్రా చేయాలి. ఆటోక్యాడ్ మస్ట్. ఫార్చునేట్లీ మనకు కరికులంలో కూడా ఆటోక్యాడ్ ఉంది. దాంతోపాటు ఒకవేళ మీరు డిజైనింగ్ వైపు వెళ్ళాలనుకుంటే స్టార్ట్ కానీ, ఒకవేళ ప్లానింగ్ ఈ బిల్డింగ్ ఎంత టైంలో మనం కంప్లీట్ చేయాలి ప్లానింగ్ వైపు మనకు ఇంట్రెస్ట్ ఉంటే ఎంఎస్ ప్రైమేరా ఉంది, ఎంఎస్ ప్రాజెక్ట్ ఉంది, ఈ ట్యాబ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఎస్టిమేషన్ సంబంధించి మార్కెట్లో సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఏ రంగంలో ఏ ప్రాధాన్యత ఆధారంగా మార్కెట్ను అడాప్ట్ చేసుకుంటూ మార్కెట్ని స్టడీ చేస్తూ ఆ కోర్సెస్ చేసుకుంటే రేపటి రోజు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు అడ్వాంటేజ్ ఉంటుంది రెజ్యూమ్లో. సో కంపెనీ కెన్ రిలేట్ విత్ దట్. ఓకే, ఈ క్యాండిడేట్ నాకు సరిపోతుండు, ఈ చేసిన ఈ అడ్వాంటేజ్ కోర్స్ వల్ల ఐ కెన్ టేక్ దిస్. సో కోర్సెస్ ఈ విధంగా చేసుకుంటే మనకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే అండి, భీమవరం నుంచి ఒక కాలర్ ఉన్నారు. హలో అండి, చెప్పండి మల్లేష్. నా పేరు కే మల్లేశ్వరం అండి. చెప్పండి. మా బాబు సివిల్ ఇంజనీరింగ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నాడండి. సివిల్ ఇంజనీరింగ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నాడు. ఓకే, అది మంచిదండి. రైట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ కాలేజ్ తీసుకున్నారండి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్ఆర్ఎం చెన్నై అండి. ఓకే, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంటెక్ అనేది ఇది కొత్తగా పెట్టారండి. దీంట్లో రాబోయే కాలంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చాలా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందండి. మీ అమ్మాయిని హ్యాపీగా చదువుకోమని చెప్పండి. అలాగే ఆయుబ్ ఖాన్ గారు, ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏ స్పెషలైజేషన్ చేస్తే బాగుంటుంది అంటారు కెరీర్ పరంగా? ఒకటండి, ఇక్కడ ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్లో వాళ్ళు ఫర్దర్ స్టడీస్ గురించి ఆలోచించినప్పుడు ఒక డెసిషన్ తీసుకోవాలంటే వెదర్ దే వాంట్ టు కన్ఫైన్ ఇన్ ద సేమ్ సివిల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్స్ ఆర్ దే వాంట్ టు షిఫ్ట్ ఓవర్ ఫ్రమ్ సివిల్ ఇంజనీరింగ్ టు అదర్ ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్. కొంతమందికి ఈ బీటెక్ సివిల్ చేసిన తర్వాత దే గెట్ ఫెడ్ అప్ అనమాట, వాళ్ళు బ్రాంచ్నే చేంజ్ అని ఆలోచిస్తుంటారు. అటువంటి వాళ్ళకి కొన్ని అవకాశాలు ఉన్నాయండి. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఎంటెక్ చేసుకోవచ్చు. లేదు కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ లేదు, దే వాంట్ టు గో ఫర్ సమ్ మేనేజ్మెంట్ కోర్స్ అనుకోండి, వాళ్ళు క్యాట్ రాసి మంచి ర్యాంక్ వస్తే మాత్రం ఐఏఎంలో జాయిన్ అయితే మాత్రం చాలా వండర్ఫుల్గా భవిష్యత్తు ఉంటుంది. అలా కూడా కాదు, గేట్ రాశారు కానీ మార్చుకోవాలంటే ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ బాంబే ఒకటి ఉంది, నిట్టి అని ఇలా చెప్పినట్టు, దాంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. అలా కాకుండా సివిల్లోనే కంటిన్యూ చేయాలి ఫర్దర్ స్టడీస్ అంటే మాత్రం స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఒకటి ఉందండి. అలాగే ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఉంది, జియో టెక్నికల్ ఇంజనీరింగ్ ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంది, అండ్ దిస్ వాటర్ సోర్స్ ఇంజనీరింగ్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి ఉంది, అండ్ అర్బన్ ప్లానింగ్ అని ఒకటి ఉంది, ఆర్కిటెక్చర్ అని ఉన్నాయి. సో డిపెండింగ్ అపాన్ ద ఛాయిస్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ స్టూడెంట్. నేను ఒకటే చెప్తాను స్టూడెంట్స్కి అండి, యువర్ కెరీర్ షుడ్ బి బై ఛాయిస్ నాట్ బై ఛాన్స్. ఓకే అండి, మీరు ఏం చూస్ చేసుకున్నారో దానికి స్టిక్ అనేది మనస్ఫూర్తి చదవండి, అంతేగాని నాకు దొరికింది బలవంతంగా చదివితే మాత్రం దాంట్లో మీరు షైన్ కాలేరండి. ఓకే అండి, కర్నూలు నుంచి ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో చెప్పండి కార్తిక్. సార్ నేను కార్తిక్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. నేను సివిల్ బ్రాంచ్ సార్, ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఓకే, కే సుబ్బారెడ్డి కాలేజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చదువుతున్నాను సార్. ఓకే సార్ 4 years అయిపోయిన తర్వాత ఎంటెక్ చేయాలి అనుకుంటున్నాను సార్. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి కార్తిక్. నేను బయటకు వచ్చిన మా బ్రాంచ్. ఓకే మాట్లాడండి. అదే సార్, ఫ్యూచర్ లో ఏమైనా జాబ్ 4 years తర్వాత లేకపోతే ఎంటెక్ చేయాలా? ఫ్యూచర్లో జాబ్ చేయాలా ఎంటెక్ చేయాలని అంటున్నారు. ఇందాక ఈ ప్రశ్న సమాధానం చెప్పడం జరిగింది, మరోసారి జావేద్ గారు చెప్పండి. డెఫినెట్లీ అండి, ఒకవేళ మీరు మీ క్యాలిక్యులేషన్ అంటే మీరు యావరేజ్ స్టూడెంటా లేకుంటే సార్ చెప్పినట్టు బ్రిలియంట్ స్టూడెంట్గా ఉంటే డెఫినెట్లీ హైయర్ ఎడ్యుకేషన్ ఈజ్ అడ్వాంటేజ్ ఇప్పుడు ఉన్న మార్కెట్లో. లేదు హైయర్ ఎడ్యుకేషన్లో క్వాలిఫై కావాల్సిన ఎగ్జామ్స్లో మీరు ఒకవేళ క్వాలిఫై కాకపోతే నిరుత్సాహపడకుండా మీరు జాబ్ చేసుకోండి. మీకు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇండస్ట్రీ ఏ విధంగా పనిచేస్తుందనే ఒక అవగాహన మీకు వస్తుంది. ఆ అవగాహన వచ్చిన తర్వాత మీరు మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలని మీకు అప్పుడు అనిపిస్తుంది. రొటీన్ లైఫ్ అయిపోయిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ చేస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. సో అప్పుడు మీరు ఒక ప్రెషర్లో మీరు హైయర్ ఎడ్యుకేషన్ వైపు వెళ్తారు. సో బోత్ వేస్ మీకు మంచిది అవుతుందండి. మీరు డిసైడ్ చేసుకోండి, ఇఫ్ యూఆర్ యావరేజ్ స్టూడెంట్స్ దెన్ గో ఫర్ జాబ్, దాని తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళండి. లేదు మీరు ఎగ్జామ్స్లో క్వాలిఫై అయితే దట్ ఈస్ ఆల్వేస్ బెస్ట్. హైయర్ ఎడ్యుకేషన్
ఎంటెక్ చేయండి. బెస్ట్ ఆఫ్ లక్. అలాగే జావేద్ గారు, చాలా మంది బీటెక్ చేస్తున్నప్పుడే క్యాంపస్ సెలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ క్యాంపస్ సెలక్షన్స్లో వాళ్ళు అభ్యర్థులు అంటే స్టూడెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? క్యాంపస్ సెలక్షన్స్లో ఇప్పుడు రొటీన్ పద్ధతిగా కొన్ని జరుగుతున్నాయి. అంటే క్యాండిడేట్ని ఒక రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్లో పెట్టి మూసధోరణిలో కొన్ని పద్ధతులు జరుగుతున్నాయి. ఇప్పుడు అదే పద్ధతిలో మనం కావాలనుకుంటే క్యాంపస్ సెలక్షన్లో మెయిన్గా వాళ్ళు పెట్టే రిటర్న్ టెస్ట్లో మనకు ఇంజనీరింగ్ పార్టీకి సంబంధించి బేసిక్స్ మనం చాలా రిఫ్రెష్ చేయాల్సి ఉంటుందండి. ఎగ్జామ్లో వాళ్ళకు ఆ క్రైటీరియా జడ్జ్ చేసే క్రైటీరియాని వాళ్ళకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్ పైన బేసిక్స్ని చాలా పట్టు సంపాదించాల్సి వస్తుంది. దాన్ని తిరిగి ఒకసారి ఎగ్జామ్స్కు క్యాంపస్ సెలక్షన్కి వెళ్ళే కన్నా ముందు బేసిక్ ఫార్ములాస్ కానీ లేకుంటే సబ్జెక్ట్ కాన్సెప్ట్ కానీ ఒకసారి చదవాలి. సెకండ్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్స్ ఉన్నాయి, దాని తర్వాత మెంటల్ ఎబిలిటీ ఉంది, దాని తర్వాత గ్రూప్ డిస్కషన్స్ ఉన్నాయి, ఇంటర్వ్యూస్ ఉన్నాయి. సో వీటికి మనము థర్డ్ ఇయర్ నుండి సార్ చెప్పినట్టు థర్డ్ ఇయర్ను ఇంపార్టెంట్గా తీసుకొని థర్డ్ ఇయర్ నుండి ఈ విధంగా ప్రిపరేషన్ చేసుకుంటూ పోతే క్యాంపస్ సెలక్షన్లో మనకు ఈజీగా సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు అడిషనల్గా ఇప్పుడు కంపెనీస్లో మార్కెట్ అడాప్టబిలిటీని బట్టి ఏ విధమైన కోర్స్ చేసుకుంటే మనకి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందో ఆ కోర్స్ చేసుకుంటే క్యాంపస్ సెలక్షన్లో ఈజీగా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనికి ఒక చిన్న టిప్ చెప్పదలుచుకుంటాను, స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఇది ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఎగ్జామ్ పెడుతుంటారండి. క్యాంపస్లో అక్కడ వచ్చే క్వశ్చన్ చాలా వరకు రిపీట్ అవుతుంటాయండి. ఈ స్టూడెంట్స్ కానీ ఒక్కసారి పాత క్వశ్చన్ పేపర్స్ అంటే వాళ్ళు జనరల్గా వాళ్ళ సీనియర్స్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయండి క్వశ్చన్ పేపర్స్. ఒకసారి పాత క్వశ్చన్ పేపర్ చూసుకుంటే ఒక మంచి అవగాహన వస్తుందండి, చక్కగా ఎగ్జామ్ పాస్ అయిపోవచ్చండి ఈజీగా. ఇది చాలా ఉపయోగపడుతుంది ఇది. ఓకే, ఫైనల్గా జావేద్ గారు చెప్పండి, ఈ సివిల్ ఇంజనీరింగ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఫ్యూచర్ చాలా ప్రకాశవంతంగా ఉజ్వలంగా చాలా బాగుంటుంది ఫ్యూచర్. ఒక క్యాలిక్యులేషన్ చెప్పాలనుకున్నా అంటే ఎండ్గా 5 years ప్లాన్లో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మన దగ్గర 400 SEZs మన ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి. వరల్డ్లో అయితే జాబ్ ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాలో చాలా మౌలిక సదుపాయాల యొక్క అభివృద్ధి చాలా వేగవంతంగా జరుగుతుంది. గవర్నమెంట్ ప్రోగ్రామ్ చేసిన ప్లాన్లో 20 kilometers per రోడ్ ప్రాజెక్ట్స్లో కానీ డ్యామ్ ప్రాజెక్ట్స్ కానీ పవర్ ప్రాజెక్ట్స్ కానీ SEZs డెవలప్మెంట్ కానీ ఐటీ బిల్డింగ్స్ను డెవలప్ చేయడానికి కానీ దాని తర్వాత సీవేజ్ ట్రీట్మెంట్స్ కానీ డైలీ నీటి సరఫరా కానీ వాటర్ రిసోర్సెస్కి సంబంధించి దీంట్లో అన్ని జాబ్ రిక్వైర్మెంట్స్ చాలా అవసరం ఉందండి సివిల్ ఇంజనీర్కి. టీచింగ్ తీసుకోండి, రీసెర్చ్ తీసుకోండి, ప్లానింగ్ తీసుకోండి, డిజైనింగ్ తీసుకోండి, ఎగ్జిక్యూషన్ తీసుకోండి, ఇన్ని రకాలమైన డిపార్ట్మెంట్స్లో ఎక్కడో ఒక దగ్గర మీకు జాబ్ మాత్రం కంపల్సరీ దొరుకుతుందండి. 5 lakhs ఏదైతే ఫిగర్ నేను చెప్పినాను దట్ ఈస్ రాబోయే 1 or 2 years కండి ఇది ఇంకా పెరిగే అవకాశం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ జావేద్ అండ్ అయూబ్ ఖాన్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా వ్యూవర్స్కి ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తం మీద గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది. వాళ్ళ సివిల్ ఇంజనీరింగ్లో రకరకాల బ్రాంచ్లు ఉన్నాయి, అన్ని బ్రాంచ్లను కూడా బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు ఐ న్యూస్.